సురేష్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించేది లేదని బీజేపీ సుల్తానాబాద్ మండల అధ్యక్షులు కందుల శ్రీనివాస్ అన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలులో జరుగుతున్నటువంటి జాప్యం, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొట్టిముక్కల సురేష్ రెడ్డి గళమెత్తారు. రైతుల పక్షాన నిలబడి స్థానిక ఎమ్మెల్యేను, అధికార యంత్రాంగాన్ని ప్రశ్నించిన ఆయనపై కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను బీజేపీ నాయకులు, రైతులు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు పెద్దపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ సుల్తానాబాద్ మండల అధ్యక్షులు కందుల శ్రీనివాస్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని పలు ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు సక్రమంగా జరగటం లేదని, కొనుగోలు చేసిన ధాన్యానికి గ్రేడింగ్ నిర్ణయించడంలో జాప్యం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల తరపున సమస్యలను బీజేపీ నాయకుడు సురేష్ రెడ్డి ప్రస్తావిస్తే వాటికి సరైన సమాధానం చెప్పకుండా వ్యక్తిగత దూషణలకు పాల్పడడం సరికాదన్నారు. ఎమ్మెల్యే, ప్రభుత్వ అధికారులు ప్రజలకు, రైతులకు జవాబుదారీగా ఉండాలని శ్రీనివాస్ హితవు పలికారు. తమ తప్పులను సరిదిద్దుకొని రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపై ప్రశ్నిస్తే వాటికి ప్రతి విమర్శ చేయాలి లేదా సమస్యలను పరిష్కరించాలి తప్ప అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. అలా చేయని పక్షంలో సరైన రీతిలో బుద్ధి చెప్పాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. సురేష్ రెడ్డి ఒక రైతుగా, ప్రజా సేవకుడిగా నిత్యం ప్రజల్లో ఉంటారని, ఆయన రాజకీయ ఎదుగుదలను జీర్ణించుకోలేని కాంగ్రెస్ నాయకులు అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని శ్రీనివాస్ మండిపడ్డారు. అసత్య ఆరోపణలు, వ్యక్తిగత దూషణలను సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ తీరుపై రైతులు ఆగ్రహం, ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోలులో జాప్యం, గ్రేడింగ్లో జరుగుతున్న అవకతవకల గురించి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురేష్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లామని రైతులు ఆసరి ఎర్రయ్య, గజే భాస్కర్ రెడ్డి తెలిపారు. తమ గోడును ఆలకించిన సురేష్ రెడ్డి ఈ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా పత్రికల ద్వారా వెలుగులోకి తెచ్చారని వారు గుర్తు చేశారు. అయితే రైతుల పక్షాన నిలబడినటువంటి సురేష్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు అనుచిత వ్యాఖ్యలు, వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ధోరణి మార్చుకోవాలని కాంగ్రెస్ నాయకులకు రైతులు సూచించారు. ఈ సమావేశంలో తీగల అశోక్ గౌడ్, కాల్వల శ్రీనివాస్ రెడ్డి, కొల్లూరి సంతోష్, బొడ్డుపల్లి కుమారు, బొడ్డుపల్లి సంపత్తు, గాజా భాస్కర్ రెడ్డి, ఎర్రయ్య, యాతం అనిలు తదితరులు పాల్గొన్నారు. వివిధ మండలాలకు చెందినటువంటి కొంతమంది రైతులు ఐకేపీ సెంటర్లలో జరుగుతున్నటువంటి అక్రమాలు, అవినీతి, రైతులకు ఎదురవుతున్న సమస్యల మీద సురేష్ రెడ్డి గారికి ఫోన్ చేసి, అన్న ఎవరు పట్టించుకుంటారు, ఎమ్మెల్యే అయితే మొత్తానికే పట్టించుకుంటాడు, రైస్ మిల్లర్లతో కుమ్మక్కాయండి, కమిషన్లకు అలవాటు పడ్డాడు, అసలు ఐకేపీ సెంటర్లో జోలికే వస్తలేడు అని చెప్పి అన్నాక ఆయన వాళ్ళ రైతుల సమస్యలు విన్న తర్వాత ఒక పత్రికా ముఖంగా ప్రభుత్వాన్ని, కలెక్టర్ గారిని కేవలం ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది ఏంటంటే, మీరు పని చేయండి, పని మాత్రమే చేయండి, మీరు రాజకీయాలలో పదవులు శాశ్వతం కాదు, ఓ 5 ఏళ్ళు ఒకరు అధికారం ఉంటారు, 5 ఏళ్ళు ఒకరు అధికారం ఉంటారు, మీరు రాజకీయ నాయకులకు తొత్తులుగా మారకండి, మీరు రైతుల పక్షాన ఉండాలని అని చెప్పి కలెక్టర్ గారికి, డిఎస్ఓ గారికి ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. నా పేరు గాజా భాస్కర్ రెడ్డి. ఎన్నడూ లేని విధంగా 1010 వడ్లను కూడా గ్రేడ్ ఏ తీసుకోవడం జరిగింది. ఇంతకుముందు ఈ రబీ సీజన్లో మాత్రం కామన్గానే తీసుకుంటుంది. అన్న ఇట్లా జరుగుతుంది అని సురేష్ అన్నకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. దీని మీద మాట్లాడురన్న నేను ఫోన్ చేసి చెప్పాను. సరే దాన్ని ఏదో మాట్లాడదాం డిఎస్ఓ గారితో అని అన్న మాకు చెప్పడం జరిగింది. నాయకులు బొట్టిముక్కల సురేష్ రెడ్డి గారు పెద్దపల్లి కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఐకేపీ సెంటర్ల నిర్వహణలో జరుగుతున్నటువంటి జాప్యాలను, రైతుల విషయంలో జరుగుతున్నటువంటి కొన్ని విధానాలను ఈరోజు ఆయన బయటికి తీసుకొచ్చి అధికారులతో మాట్లాడడం జరిగింది. ఇటువంటి తప్పిదాలు జరుగుతున్నాయి, దీన్ని అధికారులు రెక్టిఫై చేయాలి, రైతులకు ఇబ్బందులు కలగకుండా ఉండాలన్న విషయంతో ఆయన ఈరోజు రైతుల విషయంలో ఒక రైతుల పక్షపాతిగా, అంటే ఒక రైతు కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిగా, రైతు బాధలు తెలిసినటువంటి వ్యక్తిగా ఆయన ఈరోజు రైతు సమస్యల్ని పత్రికా ముఖంగా ఈరోజు కాన్స్టిట్యూన్సీ వైజ్గా ఆయన మాట్లాడడం జరిగింది. ఆ మాట్లాడే విధానం ఎందుకంటే ప్రభుత్వంలో ఏమైనా లోపాలు ఉంటే, వాళ్ళు చేసే విధానంలో ఏమన్నా చిన్న చిన్న తప్పిదాలు ఏమైనా ఉంటే దాన్ని రెక్టిఫై చేసుకుంటారన్న ఉద్దేశంతో, రైతులకు మేలు జరగాలనే కోణంతో, ఆయన ఒక సదుద్దేశంతో ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆ కాన్స్టిట్యున్సీలో, ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడిగా, ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల పక్షాన మాట్లాడాల్సినటువంటి అవసరం ఆయనకు ఉన్నది కాబట్టి ఈరోజు మాట్లాడడం జరిగింది.